రైట్ సార్. క్యాన్సర్‌ను ఏవేవి ట్రిగ్గర్ చేస్తాయి అసలు? క్యాన్సర్ ట్రిగ్గర్ కావడానికి ఏమేం కారణం కావచ్చు? ఫస్ట్ వచ్చేసి మనం తినే ఆహారము. ఓహ్! మనము ఈ డయాబెటీస్‌కి ఏమేం కారణాలు ఉన్నాయి, అన్ని కారణాలు దీంట్లో కూడా చెప్పొచ్చు. దాంతో పాటు వచ్చేసి ఏమేమి చెప్తే మనకు తెలియకుండా ఉండేది ఈ పొలిఫరేషన్. కొన్నిట్లుగా ఎట్లంటే అట్లా డెవలప్ కావడం. మీరు ఈ మురికి కాలువల దగ్గర గడ్డి పెరుగుతుంది. అవును. ఆ గడ్డి మాత్రం పెరుగుతుంది ఇది. క్యాన్సర్ అనేది కూడా ఓకే. మన ప్రతి ఒక్క కణానికి ఉండేటువంటిది. ఆ కణంలో మీరు బోన్ క్యాన్సర్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఏ క్యాన్సర్ పేరు చెప్పినా, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కొలనల్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, ప్రతి ఒక్క పేర్లు చెప్తారు. ఎక్కడి నుంచి ఎలా తయారైంది. మీకు జేడీ అనేసి జయదీప్ బోలేరావు గురించి మీ దగ్గరనే మాట్లాడిపించాను. అతను వచ్చేసి ఐబిఎస్లో ట్రీట్మెంట్ లేదు అనేసి నేను ప్రూవ్ చేసినాను. పాపం అతను అమెరికా వెళ్ళినాడు, భారతదేశంలో పెద్ద పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గురించి తిరిగినాడు. కాలేదు. భోజనం చేయకూడదు, గంజి మాత్రమే తినాలి, ఇది మీ జీవితాంతం మీకు ఉండాల్సిన పరిస్థితి అని చెప్పినారు. ఈరోజు అతను అన్ని రకాల భోజనం చేస్తాను, అన్ని రకాల డ్రింక్స్ చేసినాను అనేసి చెప్తాడు. ఐబిఎస్ ఎలాగో ఇది అదే మాదిరి. ఐబిఎస్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏమవుతా అనేది క్యాన్సర్గా తిరుగుతా ఉండేది. హెచ్ పైలోరీ కారణం ఉండొచ్చు, కాకపోతే లాస్ట్కి వచ్చేసి ఏమవుతా ఉండేది, ఎక్కడి నుంచి వస్తా ఉండేది, మన శరీరంలో పెరిగిన బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా వల్ల మాత్రమే మనలో అది డెవలప్ అవుతా ఉండేది. దానికి మనము ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. మన భారతదేశంలో ఉండే వేదాల్లో ఉండేదేది ఏమనేసి, మీరు జబ్బు వచ్చినాక నయం చేసుకోవడం కాదు, జబ్బు రాకుండా శరీరాన్ని కాపాడుకోండి. దానివల్లే మన యోగా అనేది అన్ని దేశాల్లోనూ ప్రచలితమైంది, బాగుంది. మనము అనుకూలానికి తగినట్లుగా చేసుకుంటాము యోగా అనే దాన్ని. దాన్ని పరిశుద్ధంగా మనకు శరీరానికి ఎలా కావాలి, మనము ఎలా దాన్ని చేసినప్పుడు మనకు ఉపయోగం అవుతాండది అనే దాని గురించి చెప్పినప్పుడు హిప్నోథెరపీ, హైడ్రోథెరపీ, ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ టెక్నాలజీ, సౌండ్ థెరపీ, వీటన్నిటినీ ఒక్కచోట వేసి మనము ఒక్కొక్క వ్యక్తికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటివి మనము అతనికి వీలవుతుంది, అతన్ని ఇండివిజువల్గానే తీసుకునేసి ఇండివిజువల్గా చెప్తా ఉన్నాము. ఇప్పుడు మనకు గ్రాస్గా కావాలి, ఇది అవుతుందా కాదనే దానికి కావాలి. ఈ 30 డేస్లో దాన్ని ప్రూవ్ చేద్దాము. సూపర్. దాని తర్వాత ఇండివిజువల్గా పోయి ఆ పర్టికులర్ స్థాయిలో మనం రిజల్ట్ ఇద్దాము. కరెక్ట్. మీరు ఏ టెస్ట్ చేయించుకుంటారు చేయించుకోండి. ఇది మేము మా ఇంట్లో వేసి లేకపోతే ఏదో ఒక మూల వేసి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చింది కాదు, ఓపెన్గా పెట్టినాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం డయాబెటీస్, దాన్ని సెకండ్ వచ్చేసి క్యాన్సర్. ఈ రెంటిని మనం ప్రూవ్ చేయగలిగితే ప్రపంచంలో ఇంకొకటి ఏమి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మనం వాళ్ళను మీరు చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారు. ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు చేసుకుంటా మీ యొక్క విధానాలతో మీ జీవన విధానాన్ని మార్పు చేసుకోండి. చిన్న చిన్న మార్పులు, పెద్దగా వద్దు. దయచేసి మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఇది చెప్తాన్నామే కానీ నా దగ్గర అంతది ఇంతి అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి ఏమేమో చెప్పడం లేదు. పిరమిడ్ అని చెప్పేసి 1000 కోట్లు ఖర్చు పెట్టున్నారు మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు వాళ్ళు. అది మీలోనే ఉంది, గమనించండి. ఎక్కడెక్కడ ఎందుకు ఎతకాలి? పిరమిడ్ కట్టిన వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగలేవు. నేనే ప్రూఫ్స్ ఇస్తున్నాను. మీరు అంతదాకా వెళ్తుంది సార్. అప్పుడు పిరమిడ్ సృష్టికర్త పత్రిజీ, ఆయన డయాలసిస్తో కిడ్నీ వ్యాధితో చనిపోయారు కదా. మనం పెద్దోళ్ళ గురించి చెప్పడం కంటే నేను చెప్పేది ఏమేమి చెప్తే అంటే అది సృష్టించిన ఆయనకే బాగాలేదని చెప్తున్నా నేను. అది ఇంకా 40 సంవత్సరాలుగా నేను మన తెలుగు రాష్ట్రంలో అంతా కూడా ధ్యానం చేపిస్తానన్న వ్యక్తి మిస్సెస్ నా దగ్గర ట్రీట్మెంట్లో ఉన్నారు. ఓకే, రైట్. వాళ్ళు అది మనం పేర్లు చెప్పడం కాదు ముఖ్యము, అది సాధ్యమవుతుందా కాదా, సాధ్యమైతే ఎలా, మెడిటేషన్ అంటే ఏమి, ధ్యానం అంటే ఏదేమో కాదు సార్. ధ్యానం అని చెప్తే మనలో మనం విశ్వాసంగా ఉండడము. మనము ఆత్మ సంయమ యోగము అని చెప్తారు. భగవద్గీత 6వ అధ్యాయము చేసి ధ్యానము అనేసి, ఆ ధ్యానంలో ఏముండదు, ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగము అని చెప్తే ఏమి, మీలో మీరు ఎలా జీవించగలరు. యమ నియమ ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ కూడా లాస్ట్లో వస్తాయి. కాకపోతే యమ నియమ ప్రత్యాహార ప్రాణాయామ ఆసన అనేది 5 ఫస్ట్ వస్తాయి, 6వదే ధ్యానము. ఆ ధ్యానంలో
ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అనేది 6వది, 7వది వచ్చేసి ధ్యానము. ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం భగవద్గీతలో ఉండేదాన్ని ఆత్మ సంయమం చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు సాధ్యమే. కాకపోతే మిమ్మల్ని మీరు నమ్మి, మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా వేరే వాళ్ళకు వీలైతే సహాయం చేయలేకపోతే నెమ్మదిగా ఉండు. ఇది ఎవరైతే పాటిస్తాడారో వాళ్ళకి ఏదే విధమైన జబ్బులు రావు. డయాబెటీస్, క్యాన్సర్ ఇవనేదే కాదు, ఏదైనా అన్నిటికీ మూలం వచ్చేసి మన ప్రకృతి వికృతిగా మారినప్పుడు మాత్రమే అది మనము. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈశ్వరూపం చూపించినాడు. అతనికి దానికంటే ముందుగా అతనికి థర్డ్ ఐ అని చెప్పినారు. నువ్వు అలాగే చూడడానికి కాదు, దాన్ని చూడడానికి నేను ఒక పద్ధతి చెప్తాను అని చెప్పేసి అప్పుడు ఆయనకు ఇప్పుడు చూడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు నా ఈశ్వరూపాన్ని నువ్వు అనుకున్న విధానం కాదు, ఇది అన్నీ కూడా మనం చేసే విధానంలో ఉండదే కానీ మనం అనుకునే విధానంలో లేదు అనేసి మన పురాణాల్లో ఉంది, వేదాల్లో ఉంది. అదే నేను చెప్తా ఉండేది. ఏదో ఒక పద్ధతి మీద కాదు నేను చెప్తా ఉండేది, అన్ని పద్ధతులు మనకు సమగ్రంగా చేయగలగాలి. ఇంకోటి గురుగారు, మరి డిఎన్ఏను కాపాడడానికి మన బాడీలో ఒక సూపర్ కాప్ TP53 అని ఉంటుందంటే ఏంటి సార్, అది ఏం చేస్తుంది? TP53 అంటే ఏదేమో కాదు, మనలో ఉండే ఫాగోసైటోసిస్ కణాల ద్వారా డెవలప్ అయిన ఒక అద్భుతమైన రోగనిరోధక శక్తి. ఆ రోగనిరోధక శక్తి ఎవరిలో ఉండాది? ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందరికీ క్యాన్సర్ రావడం లేదు, అందరూ డయాబెటీస్తో బాధపడడం లేదు, ఇంకొక జబ్బుతో బాధపడడం లేదు, టీబీ రావడం లేదు. మనం ప్రతి ఒక్కదానికి వేరియేషన్స్ ఎక్కడ వస్తాయి. TP53 కానీ మనం 18, 19 ఏం అన్ని పదాలు చెప్తారు, ఎక్కడ వస్తాండి అది? రోగనిరోధక శక్తి తక్కువైనప్పుడు ఆ రోగనిరోధక శక్తి పెంపొంచుకోవడం ఎలా, దాన్ని మనం ఆలోచన చేయాలి. కానీ ఈ పేర్లతో కాదు మనకు అవసరమైంది. పేర్లు వచ్చేసి అందరూ చెప్తారు. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్, నా పేరు డాక్టర్ సుబ్బయ్య, మనం అందరూ ఉంటారు. అన్ని పేర్లు డిఫరెన్స్ ఎందుకు ఉండాది? ఇది నాకు ఒక వ్యక్తి అడిగినాడు ఏమనేసి, అదే దేవుళ్ళు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ఉన్నారు అనేసి. నీకు నేను 10 రకాలు చెప్తాను, ఆ 10 రకాల ఫుడ్లో నీకు ఏది ఇష్టమనేది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావే కానీ మీ అన్నకో తమ్ముడికో చెప్పగలవా ఇది నువ్వు తిను అనేసి? అతను వింటాడా? ఖచ్చితంగా. దానివల్ల ఈ దేవుళ్ళు వచ్చినారే కానీ విశ్వశక్తి వేరే విధంగా కాదు. విశ్వశక్తి ఉండేదే ఒకటి. కాకపోతే నీకు అర్థం కావడానికి వీళ్ళు ఇక్కడ ఉండారు, ఇట్లా ఉండారు, ఇట్లా చెయ్యి అని చెప్పేసి ఒక దారి చూపించినారు. ఆ దారి, ఆ విధానంలో మనం బతకగల కాబట్టే నువ్వు ఏరే కోర్స్ చదివినావు, నేను ఏరే కోర్స్ చదివినాను. నువ్వు కెమికల్ ఇంజనీర్ అయితే నేను డాక్టరు. నేను నా వృత్తిలో నేను రాణించలేనప్పుడు మాత్రమే నేను కెమికల్ ఇంజనీర్ మీద పడతానే కానీ అంతవరకు ఏరే వాళ్ళ మీద నేను పోయి తప్పులుగా కనిపెట్టను.